ఈరోజు టాపిక్ 2, 3 ఆన్సర్లకి మనం ఎలా చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి. 3 మార్కులు 4 మార్కులు ఉంటాయి. ఒక్కొక్కసారి 8 మార్క్స్ ఉంటాయి, ఒక్కొక్కసారి 10 మార్క్స్. ఇలా ఉన్నప్పుడు ఎక్కువ మార్కులకి పిల్లలు చాలామంది సెంటెన్స్ ఎక్కువ కనపడేటప్పుడు కంటే పేరా ఎక్కువ కనపడినా, లేకపోతే పెద్ద స్టోరీ లాగా అనిపించినా కానీ చదవటం మానేస్తారు, రాయటం మానేస్తారు. అటువంటి వాళ్ళ కోసం ఇప్పుడు చెప్తున్నాను అనమాట. 3 మార్క్స్ లేదా 4 మార్క్స్కి 3 వాక్యాల్లో ఆన్సర్ రాయవలసి వస్తుంది. 2 ప్రశ్నలు ఇస్తారు, దానికి 6 మార్కులు. తర్వాత ఒక్కొక్కసారి 8 మార్క్స్ కూడా ఉంటాయి. రెండు క్వశ్చన్స్ ఇచ్చి 4 మార్కులు అంటారు. అప్పుడు 8 మార్క్స్. రాయలేకపోతే అవి కూడా పోతాయి. అటువంటిప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే, అమ్మో ఇంత చదవాలా అని అసలు ప్రాక్టీస్ చేయరు. అలాంటప్పుడు ఎగ్జామ్లో రాయకుండా వదిలేస్తారు. టైం కూడా సరిపోదు. అప్పుడే